నమస్కారం అందరికీ. ఈరోజు మీకోసం నేను బోనాల పండగ స్పెషల్ అయినటువంటి మా విలేజ్లో బోనాల పండుగ జరుపుకున్నాం అన్నమాట. మొన్న ఆదివారము అది ఈ రోజున కొంచెం లేట్గా మీకు వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో ఇదైతే మా బోనాల పండుగ, దుర్గమ్మ వారికి సంబంధించిన బోనాలు. ఇది చాలా అంటే చాలా చాలా బాగా జరుపుకున్నాం. ఎట్లా జరుపుకున్నాం ఏంటనేది ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. అమ్మవారి కృప పాత్రలు కావాలని చెప్పేసి ఇగో నేనైతే ఇట్లా ఇత్తడి ఇట్లా బిందు ఉంటుంది కదా, దానికి నేను ఇట్లా అమ్మవారిది పెయింటింగ్ వేసిన. కానీ నేను పెయింటింగ్ వేసేటప్పుడు నేను వీడియో తీసుకోవడం మర్చిపోయినా. అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీసుకోలేదని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి ఇట్లా వీడియో అయితే నేను కంప్లీట్ చేసుకున్నా. మంచి అక్రిలిక్ కలర్స్తోని నేను ఇట్లా పెయింటింగ్ వేసిన అనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి బోనానికి ఇట్లా అమ్మవారి విగ్రహం తయారు చేయడం. ఇంకా ఇట్లా మేము ఇస్తరాకులు వేసుకొని వాటిపైన ఇట్లా బియ్యం పోసుకున్నాము. యాక్చువల్లీ 3 బోనాలు చేస్తామన్నమాట. దుర్గమ్మ, పోషమ్మ, ఇంకొకటి వచ్చేసి మహంకాళమ్మ. 3కి సంబంధించినవి ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ. ఇంకా కుండ, 2 సర్వలు, ఇంకా కలర్సు, పసుపు, కుంకుమ అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇదైతే చెప్పాను కదా, నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. నేనైతే స్టార్ట్ చేసేటప్పుడు అయితే అనుకోలేదు అమ్మవారి విగ్రహం ఇట్లా ప్రతిమ ఇట్లా రావాలి, అట్లా రావాలని. నేను జస్ట్ మామూలుగా కళ్ళు మొహం ఫేస్ పెడదాం అనుకున్నా. కానీ నా దగ్గర కలర్లు ఉండేసరికి వాటన్నిటినీ ఇంకా ఇట్లా ఎట్లయినా ఉన్నాయి అని చెప్పేసి మంచి అమ్మవారికి ఇట్లా రూపం అయితే చేసినాను అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటివి చేయడము. అమ్మవారికి సంబంధించిన వరకు నేను వేసే ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ మన దేవీ దేవతలే ఉంటాయి. అందరు అంటారు ఏంటి ఎప్పుడు దేవుళ్ళే వేస్తామని. కానీ భగవంతుని కృప ఉంటేనే ఏదైనా మనకు ప్రారంధం లభిస్తుంది అంటారు కదా. నిజంగానే నేను గొప్పగా భావించేది ఏంటంటే, నాకు ఎలాంటి నేను నిపుణత ఎట్లాంటి అవి నేను నేర్చుకోకుండానే భగవంతుని దయవల్ల నాకు పెయింటింగ్ వేయడం అనేది అబ్బిందనమాట. ఇంకా మా వదిన ఇప్పుడు మహంకాళమ్మకు బోనం అది అదే పసుపు కుంకుమలతోటి ఇట్లా పూజిస్తుంది అనమాట. మేము పొద్దున్నే ఇంకా ఇంట్లో వారం రోజులు బోనాల పండుగ ఉందంటే చాలు, వారం రోజుల నుంచేలే ఇల్లంతా శుద్ధి చేసుకోవడం, ఇంట్లో అన్ని వస్తువులు శుద్ధి చేసుకోవడము, బట్టలు అన్నీ ప్రతి ఒక్కటి మంచిగా ఉతుక్కోవడం. ఎట్లా అంటే మొత్తం అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్కటి పవిత్రంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క ఇంట్లలో ఇది బోనాల పండుగకు అందరూ అన్ని విధాలుగా ఇట్లా సిద్ధం చేసుకుంటారు అనమాట. మేము కూడా అట్లనే చేసుకున్నాం. కొంచెం ఫస్ట్ నూనె అనేది ఇట్లా వాటికి రుద్ది దానిపైన పసుపు కుంకుమలతోటి బొట్టు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా వదిన పెట్టింది ఏంటంటే దుర్గమ్మ అది మహంకాళమ్మకి బోనం అనమాట. ఎన్ని రకాల దేవతలు ఉంటారో అన్ని రకాలుగా మనము పూజ చేసుకోవాలి. స్పెషల్లీ దుర్గమ్మ బోనం అనేది చాలా ఫేమస్ మా దగ్గర. దుర్గమ్మకు సంబంధించి దుర్గమ్మ మామూలు దుర్గమ్మ కాదు, చాలా మహిమాన్వితమైన శక్తులు ఉన్న దేవత. చాలా రకాలుగా తను ప్రూవ్ చేసుకుంది తను మా దగ్గరే ఉన్నట్టు. అందుకనే భక్తులు ఏది ఏమైనా కానీ దుర్గమ్మ బోనం అంటే చాలా భక్తి శ్రద్ధలతో మేము చేసుకుంటారు. మేమైతే చాలా అదృష్టంగా భావిస్తాం అమ్మవారి బోనం సమర్పించడానికి. ప్రతి ఒక్క తెలంగాణ ఆడపడుచు కానీ ప్రతి ఒక్క ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పాలని చెప్పేసి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అసలు బోనం అంటే ఏంటంటే పచ్చి కుండలో అంటే కుండనే ఎందుకు చేస్తారంటే కుండ రూపం అనేది అమ్మవారి అదే పిండాశయమ అంటారు కదా, అట్లనమాట. అంటే మన జీవితాన్ని అందించేది అమ్మ గర్భం వడి కాబట్టి ఆ గర్భం రూపంలోనే గుండ ఉంటుంది కాబట్టి గుండ్రంగా. అందుకని చెప్పేసి అమ్మవారికి ఇట్లాంటి కుండ రౌండ్గా ఉన్నదాన్ని తీసుకొని గుండని అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట. అయితే ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారము. అమ్మవారికి మంచిగా ఒక పొద్దుండి మంచిగా నిష్టగా బోనం కుండ పూజించుకొని మంచిగా ఇట్లా పసుపు కుంకుమ రకరకాల
వస్తువులతోటి మంచిగా అలంకరించుకోవాలన్నమాట. వేపాకులు, పువ్వులు అట్లా మళ్ళీ తోరణం అట్లా కట్టుకొని మంచిగా సమర్పించుకోవాలన్నమాట. దీని తర్వాత మంచిగా అదేంటి అన్నము వండుకోవాలి. పెరుగన్నము కొన్ని రకాలుగా అమ్మవారికి నైవేద్యాలు. కొంతమందికి ఏమో ఓన్లీ పసుపు అన్నం వండుతారు. కొన్ని రకాల దేవతలకేమో అది బెల్లం వేసి పరమాన్నం వండి అమ్మవారికి సమర్పించుకుంటారు. అయితే ఇప్పుడు మేము ఇట్లా బోనం రెడీ చేసుకుంటున్నాం కదా. అయితే ఇది దుర్గమ్మకు తీపి బోనం సమర్పిస్తారు. మళ్ళీ మహంకాళమ్మకి తీపి బోనం సమర్పిస్తారు. పోచమ్మ తల్లికి కూడా ఇట్లా అన్ని రకాల దేవతలకు కూడా 3 రకాల ప్రసాదాలు వండుతారనమాట. వండి మంచిగా కుండలో మంచిగా ఇట్లా నిష్టగా ఒక పొద్దుండి అమ్మవారికి నీకు నేను బోనం సమర్పించుకుంటున్న అమ్మ తల్లి, నాకు శక్తి ఎంత ఉందో అంతలో మా ఇంట్లో పాదుల్ని చల్లగా చూడు, మాకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా మంచిగా చూడని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని అందులో పోయడం జరుగుతుంది. శాఖ కూడా పెడతారు. అంటే పెరుగు, కొంతమంది కళ్ళు కూడా శాఖ పెడుతుంటారు. కొంతమంది ఇట్లా పెరుగు అట్లాంటివన్నీ శాఖ పెడుతుంటారు. నేనైతే ఇప్పుడు త్రిశూలం లాగా ఇట్లా అది గీస్తున్నాను. ఎందుకంటే అమ్మవారు అనగానే గుర్తొచ్చేది శక్తి రూపిణి కాబట్టి అమ్మవారు ఎలాంటి దుష్ట శక్తులను మన దరికి చేరనివ్వకుండా దుష్టులకు శిక్షిస్తూ శిష్టుల్ని రక్షిస్తూ అమ్మవారు అందరినీ కాపాడుతుంది కాబట్టి అమ్మవారికి త్రిశూలం సింబల్ అయితే మేము ఇట్లా వేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. పొద్దున్నే అమ్మవారికి సంబంధించి ఇట్లా బోనం తయారు చేయడం. బోనం ప్రతి ఒక్కరి ఇంట్లో తెలుసా, బోనాల పండుగ రోజు ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు బోనం తయారు చేయడం అంటే చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే అమ్మవారికి సంబంధించి బోనం తయారు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మా తెలంగాణలో అయితే అమ్మవారిని చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటాము. ప్రతి ఒక్కరింటికి వాళ్ళ ఇంటి ఆడపడుచులు అందరు వస్తారనమాట. అందరికీ ఇళ్ళల్లో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ ఇళ్ళలో అయినప్పుడు వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఇళ్ళలో అయినప్పుడు వాళ్ళు వస్తారు. మంచి వాతావరణం ఉంటుంది. ఈ వారం మా ఇంటికి దగ్గర అంటే వచ్చే వారం మా ఇంటి దగ్గర అన్నట్టు మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలామంది నాకు ఆంధ్రాలో ఉన్న ఫ్రెండ్స్ అట్లా అందరూ అడుగుతుంటారు, బోనాల పండుగకి మమ్మల్ని పిలవరా, మీరే చేసుకుంటారా అని చెప్పి అంటుంటారు. కానీ నెక్స్ట్ టైం నేను ఎప్పటికైనా పిలుస్తానని చాలామంది చెప్పినాను. మొన్న అయితే నన్ను చాలామంది అడిగారు, మీ ఇంటి దగ్గరికి ఒక్కసారైనా మమ్మల్ని పిలవ్వా, బోనాల పండుగ మీరు బాగా చేసుకుంటారు అన్నారు. కానీ మా సందర్భం కుదిరితే ఖచ్చితంగా అందరిని ఇన్వైట్ చేస్తాను నేను కూడా. ఇట్లనైతే రెడీ చేసి అయితే పెట్టుకున్నాము అమ్మవారిది. ఎక్కువ శాతం అమ్మవారిని పూజించే వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం. పసుపు కుంకుమ, యాపాకులు, మళ్ళా అది నిమ్మకాయ దండలు అట్లాంటివి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే గ్రామ దేవత కాబట్టి. నేను ఒక వీడియోకి సంబంధించి కూడా పెట్టినాను ఆల్రెడీ, గ్రామ దేవతలకు సంబంధించి. ఆ వీడియో చూస్తే మీకు కంప్లైంట్ అమ్మవార్లు అంటే మన గ్రామ దేవతలకు ఉన్న గొప్ప శక్తులు ఏంటి అనే దాని గురించి ఒక వీడియో చేసి నేను ఆల్రెడీ పెట్టిన. మీరు నా ప్రివ్యూ వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు నేను ఎగితే ఇంకా పువ్వులతో మంచిగా ఇట్లా దండాలి అట్లా కుర్చీ వేయడం జరిగిందనమాట అమ్మవారికి. తర్వాత తమలపాకులతోటి మా వదిన కంకణం కడుతుంది అమ్మవారికి. కంకణం కట్టడం కూడా మంచి ఆచారమే. మంచి రక్షణ కవచంగా మమ్మల్ని కరుణించమని చెప్పేసి అమ్మవారికి ఇట్లా కంకణం కట్టడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం కంకణం ఎందుకు కట్టుకుంటారంటే రక్షణ. మనము ఒక రాఖీ పండుగ రోజు మాత్రమే రాఖీ కట్టుకుంటాం. కానీ అసలు ప్రతి ఒక్క పండుగ కూడా ఇట్లా రక్షాబంధనం ఎందుకు కట్టుకుంటామంటే ఆ అమ్మవారి ఇప్పుడు వచ్చేది ఏంటంటే మనకిప్పుడు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల వినాయకుని నవరాత్రులు జరుపుకుంటాం కదా. అప్పుడు కూడా కంకణం కట్టుకుంటారు. ఎందుకంటే అమ్మవారి దేవీ దేవతల వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉండాలని చెప్పేసి రక్షణ కవచం కట్టుకుంటారు అనమాట. ఇదేమో మన మహంకాళి గుడి దగ్గర అనమాట. కొబ్బరికాయలు కొట్టి ఇట్లా
దీపాలు ఇట్లా చెట్టు చుట్టూ పెట్టిరనమాట. ఇప్పుడు తీసుకొచ్చిన బోనం కుండలోని అన్నము ఇక్కడ సమర్పించుకుంటారు. ఇట్లా ఇక్కడ యాపాకులు అన్నము అన్ని ఇట్లా ఇక్కడ పెట్టి మిగతా వాళ్ళ బోనాలు అన్నీ ఇక్కడ పెడతారనమాట. ఇక రౌండ్గా గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి వస్తారనమాట. ఇది వచ్చేసి ఈ బోనం చాలా స్పెషల్ బోనము. ఇది అందరిలా కాకుండా డిఫరెంట్ చాలా తర్వాత తీసుకెళ్తారనమాట. ఈయన ఏంటంటే ఇతనికి దేవుడు 7 రోజులు 7 రకాల దేవతలు వస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం తన బోనాన్ని ప్రత్యేకంగా తీసుకుపోతాడు. అన్నీ భారీ ఎత్తున మేళతాళాలతోటి అనమాట. ఇప్పుడు అది తీసుకువెళ్ళడం జరిగింది. ఇదైతే మంచి అనిపిస్తుంది మాకు. ఇది రాత్రి 9 గంటలకు అట్లా జరిగిందనమాట. నేను వాయిస్ అవి ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు, ఏమనుకోకండి. ఎందుకంటే కాపీరైట్స్ అట్లా వస్తుందని చెప్పేసి నేను నా ఓన్ కంటెంట్గా పెట్టాలని చెప్పేసి నేను ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇట్లా అమ్మవారికి ఎంత మేళతాళాలతోటి భక్తి శ్రద్ధలతోటి మంచి ఆటపాటలతోని ఎంత సంతోషంగా తీసుకుపోతే అమ్మవారు అంత అనుగ్రహిస్తారంట. సో అందుకని అందరు అట్లా మంచిగా రెడీ అయ్యి మంచిగా అమ్మవారిని పూజించుకుంటున్నారు. అసలు పండుగ అంటే మన తెలంగాణలోనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పండుగ ఎంత ఉన్నోళ్ళు లేనోళ్ళు అని తేడా లేకుండా అందరూ సమానంగా బోనాలు సామూహికంగా చేసుకునే ప్రతి ఒక్క పండుగ కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది. బతుకమ్మ ఒకటి, బోనాలు ఒకటి, ఇవి 2 అయితే చెప్పనవసరం లేదు. ఎందుకంటే అడవిలో పూసిన బట్టి పువ్వులతోటి బతుకమ్మ పండుగ చేస్తాం. మన ఇంట్లో ఉన్న అన్నం కుండలతోటి అన్నంతో వండి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం కాబట్టి దీనికి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మా దుర్గమ్మ దగ్గర బోనాలు చేసినాం అనమాట. అయితే రాత్రికి పెట్టొస్తే రాత్రికి దుర్గమ్మ గుడిలో దుర్గమ్మ కథ చెప్పించి తెల్లవారేదాకా ఈ దీపాలు వెలుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత బోనం కుండల్లోని అన్నం తీసి అమ్మవారికి సైకిస్తారనమాట. ఇక మా వదిన బోనం ఎత్తుకొని ఉంది వీడియో ఇది. మేమన్నీ ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం. బోనానికి వెళ్ళే సందర్భంలో ఈ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇట్లా నాకు అమ్మవారి కృప ఉంది కాబట్టి బోనం సమర్పించుకున్నామని నేనైతే అనుకుంటాం. ఇట్లానే బోనాల పండుగ అందరూ చేసుకోవాలని చెప్పేసి అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పేసి అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను కొంచెం లేట్గా అయినా సరే మీకోసం మంచి వీడియో చేసినాను నేను అనుకుంటున్నాను. ఇక మా అర్హాన్ బాబు కూడా ఉన్నాడు 19 మంత్సే కానీ 22 మంత్సే కానీ చాలా భక్తి శ్రద్ధలు ఆయనకు కూడా. ఇక నేను మా అర్హాన్ బాబు మొక్కుతున్నాడు ఇట్లా ఇక ప్రతి ఒక్క దేవుడి దగ్గర. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం ఇట్లా వెళ్ళి చేసుకున్నాం. ఈసారి చుట్టాలు ఎక్కువ విలువలేదు కానీ నెక్స్ట్ టైం ఇంకా గట్టి చేసుకుందామని అనుకున్నాం. అది ఎంత చేసుకున్నా కానీ అమ్మవారికి ఎంత చేసినా తక్కువనే కాబట్టి ఇంకా ఇదండి మా ఇంట్లో జరిగినట్టు వాటి బోనాల పండుగ. నా వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.